వైసీపీ పాలనపై రాజమండ్రి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు తీవ్ర విమర్శలు చేశారు. సంపూర్ణ మద్యపానం విచ్ఛేదం చేస్తామంటూ హామీ ఇచ్చిన సీఎం జగన్ సర్కార్ ప్రతిరోజు ప్రజలను ఫూల్స్ చేస్తూనే ఉందని ఆరోపించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రాగానే రైతులకు, ఉద్యోగులకు న్యాయం చేస్తామని ఆదిరెడ్డి వాసు హామీ ఇచ్చారు. మనందరికీ గుర్తొచ్చేది ఫూల్స్ డే. సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ప్రజలు ఫూల్స్ చేస్తూనే ఉన్నారు. 3,000 రూపాయలు పెన్షన్ అన్నారు. దాని తర్వాత 3,000 ఒక్కసారి కాదు, సంవత్సరానికి 250 పెంచుకుంటూ వెళ్తానని ఫూల్స్ చేస్తూ వచ్చారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి అది అయిన తర్వాతే 2024లో ఎన్నికల్లో పాల్గొనడం జరుగుద్దని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. ఈరోజు ఏమైంది? సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగిందా? ప్రజల్ని, ఆడవాళ్ళని మరలా ఫూల్స్ చేస్తూనే వచ్చారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అన్నారు. ఏమైంది? అయ్యిందా? మెగా డిఎస్సి అన్నారు. చివరాఖరికి 6,000 పోస్టులు తీశారు. అది కూడా హైకోర్టుకి వెళ్ళింది, అయిపోయింది. ఆవలో అవినీతి ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు. అది ఎలా నీట మునుగుతుందో మీకు తెలుసు. కానీ రాజకీయ నాయకులకి తెలియదు అన్నట్లు, వారికి అప్పుడే తెలిసిందన్నట్లు ఆ పట్టాలు ఇచ్చారు. ఆవలో కూడా అక్కడ హామీ పత్రం ఇచ్చారు. మాకు అర్థం కాదేంటి, ఈయన ఎవరు అసలు? ఈయన ఫోటో ఎందుకు వేసుకోవాలి? ఈయన డబ్బైనా ఇచ్చారా? నాలుగు గీసుకోవడం తప్ప దేనికి పనికిరాదు. చివరిగా ఒకటే చెప్తా ఉన్నాం, ఆవ భూమిలో స్కామ్ చేశారు. అధికారం ఉంది కాబట్టి హైకోర్టుని రిలీఫ్ తెచ్చుకున్నారు. తప్పకుండా రేపటి రోజున తెలుగుదేశం, బీజేపీ, జనసేన అధికారంలోకి వస్తుంది. అవినీతి కూడా తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ చేయించి